హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను మార్నింగ్ అంతా పనులన్నీ చేసేసుకొని లాస్ట్కి వంట దగ్గరకు వచ్చాను. సో ఈరోజు నేను టొమాటో చట్నీ కూడా ఆలూ ఫ్రై చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా బెండకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను, బట్ బెండకాయలు లేవు, అందుకే ఆలూ ఫ్రై చేస్తున్నాను. సో మేము అంతకుముందు 2 days ఏంటంటే నాన్ వెజ్ తిన్నాము. నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేస్తుంది. నాన్ వెజ్ తిని బోర్ కొట్టిన టైంలో ఇలాంటి చట్నీ ఏదైనా చేసుకుంటే నాన్ వెజ్ కన్నా సూపర్గా అనిపిస్తూ ఉండిద్ది. నాన్ వెజ్ ఎందుకు పనికొస్తుందా ఇలాంటి వంటల ముందు అని అనిపిస్తుంది. మాకైతే అలాగే అనిపించింది. సూపర్ ఎమ్గా ఉంది ఆలూ ఫ్రై కూడా, టొమాటో చట్నీ. మార్నింగ్ ఏంటంటే ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే, సో లిటరల్లీ మాకు అదంతా వర్క్ చేసుకునేటప్పుడే చాలా టైం అంతా అయిపోయింది. గిన్నెలు, బట్టలు కాదు, ఎవ్రీ సాటర్డే వాషింగ్ మిషన్ వేస్తాను నేను, అంతే. అండ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసి స్వీప్ చేసుకొని మాపింగ్ చేసుకొని అదంతా చేసేటప్పటికి చాలా టైం అయిపోయింది. దాని తర్వాత మెల్లగా వెజిటబుల్స్ దగ్గర చూసుకోవడానికి వచ్చి ఏమేమి ఉన్నాయో చూసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను వంట. అండ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మంచిగా క్లీన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ తీసి కూడా క్లీన్ చేస్తున్నాను. అండ్ పచ్చిమిర్చి ఏంటంటే క్లీన్ చేసిన తర్వాత కొంచెం నాప్కిన్లో అలా నేను మొత్తం వాటర్ అంతా నాప్కిన్కి అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పి అలా చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇప్పుడు బాండీలో వేసి ఫ్రై చేస్తాం కదా, సో నీళ్లు చిందకుండా ఉండడానికి అని చెప్పి కొంచెం దానికి ఉన్న వాటర్ అంతగా పోవాలని చెప్పి నాప్కిన్లో అలా చేసి అప్పుడు నేను చేస్తాను. అండ్ ఈ పచ్చిమిర్చి అన్నీ ఏం చేస్తానంటే ఇలా చూస్తున్నారు కదా, అలా రెండులాగా చేసి వేస్తాను. ఎందుకంటే లేకపోతే మనం ఆయిల్లో వేయగానే పగులుతాయి పచ్చిమిర్చి, ఇలా హాఫ్ చేయకపోతే. సో అలా చేస్తాను. అండ్ నేనేంటంటే చట్నీస్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తానని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్ దగ్గర అదంతా చూసినప్పుడు వాళ్ళు జస్ట్ 1-2 లేకపోతే మహా అయితే 4 వేస్తారు, అంతకన్నా వేయరు. నేను చూసారా ఎన్ని వేసాను. చట్నీ అంత వేస్తేనే దానికి చట్నీ అని అంటారు అని నాకు అనిపిస్తుంది. అప్పుడే బాగుంటుంది. చట్నీ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి కదా. అండ్ ఎలాగో మనం చట్నీస్లో మళ్ళీ కొంచెం చింతపండు వేస్తాం పులుపు కోసం అని చెప్పి. సో ఇలా చేస్తేనే నేను ఇన్ని పచ్చిమిర్చి వేసి ఇప్పుడు చట్నీ చేశాను. అండ్ సూపర్. నా స్టైల్లో నేను చట్నీ ఎలా చేస్తానో చూడండి. నా స్టైల్ అంటే మీరందరూ కూడా మేబీ ఇలా చేయొచ్చేమో నాకు తెలియదు, బట్ నేనైతే మా మమ్మీ దగ్గర నేర్చుకున్న స్టైల్ ఇది. అండ్ ఇంకా మిక్సీలో కాకుండా రోట్లో వేసుకుంటే చట్నీ ఇంకా బాగుంటుంది, బట్ నా దగ్గర అలాంటిది ఏం లేదు. అందుకే నేను మిక్సీలోనే వేసాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము అప్పుడప్పుడు మిక్సీలో కాకుండా రోటి పచ్చడిలా చేస్తాము, అలా చేస్తే బాగుంటుంది. నేను పచ్చిమిర్చి వేయించుకోగానే అదే కొంచెం ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యగానే తీసేసిన తర్వాత కొంచెం టమాటోస్ వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. అండ్ మీ ఇంట్లో ఏం చేస్తున్నారు, ఏం స్పెషల్స్ చేస్తున్నారు, ఎవరైనా వంట రాని వాళ్ళు వంట ట్రై చేస్తున్నారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ తర్వాత కట్ చేసుకు పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా సేమ్ అదే ఆయిల్లో వేసేసి కొంచెం నేను సాల్ట్ వేయలేదు అనుకున్నాను. సాల్ట్ వేయకుండానే నేను మూత పెట్టేసేయాలి, బాగా మగ్గాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం కూడా రిలీజ్ అయ్యి మొత్తం డ్రై అయిపోయే అంతవరకు మనం సిమ్లో పెట్టి మగ్గనివ్వాలన్నమాట. కొంచెం ఆయిల్లో మగ్గనిస్తే బాగుంటుంది టేస్ట్ మనకి. ఎందుకంటే ఆయిల్లో నేను తర్వాత పచ్చడికి తాలింపు సపరేట్గా ఇంకా వేయను, ఎందుకంటే ఇవన్నీ ఆయిల్లోనే వేయించి పెడుతున్నాను కాబట్టి ఇంకా సపరేట్గా తాలింపు అవసరం లేదనమాట. ఒక లిడ్ కప్పేసి ఇంకా సిమ్లో పెట్టేయడమే. అండ్ తర్వాత నేను ఇక్కడ ఆలూ ఫ్రై కోసం తీసుకున్నాను. 3 ఆలూస్ తీసుకున్నాను. మరి ఏదైనా కానీ ఫ్రై చేసేటప్పుడు ఎన్ని వెజిటబుల్స్ హాఫ్ కేజీ చేసిన కేజీ చేసిన దాని అవుట్పుట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఫ్రైలో అదే. ఎందుకంటే వాటర్ అదేమి మనం యాడ్ చేయం కదా, అందుకే చాలా తక్కువ అవుతుంది. సో ఇలా నేను ఆలు పీలన్నీ కూడా తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకున్నాను. ఆలూ ఫ్రై నేను ఇంకో స్టైల్లో కూడా చేస్తాను. ఏంటంటే ఉడకబెట్టి దాన్ని పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా చేసి అలా కూడా చేస్తాను. అండ్ ఇలా కూడా చేస్తాను, ఇంకా ఉడకపెట్టకుండా. సో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి యాజ్ యూజువల్ అందరూ వేసేవే లైక్ ఎండుమిర్చి, జీలకర్ర కాదు ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు వేసాను. సో ఇవన్నీ వేసి కొంచెం వేయించుకొని తర్వాత ఆలు వేసేయడమే. ఇంకా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా, నేను నా సబ్స్క్రైబర్ నేమ్ మర్చిపోయాను. ఎవరైతే
ఫేస్ ప్యాక్, ఆయిల్ స్కిన్కి ఫేస్ ప్యాక్ అడిగారు. తన పేరు సుప్రియ అనమాట. తను కామెంట్ పెట్టింది. సో ఒకసారి అలా మర్చిపోతాను ఎందుకో, బట్ ఈసారి నుంచి నేను అసలు మర్చిపోకూడదు అలా ఎవరి నేమ్స్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా మన వీడియోస్ చూసి కమెంట్ చేస్తారు కదా, మనం గుర్తుపెట్టుకోవాలి అని అనుకున్నాను. సో అలా గుర్తుపెట్టుకొని నాకు కమెంట్ చేసిన వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఆలు కట్ చేసేసాను. కట్ చేసిన ఆలూస్ అన్నీ కూడా ఇలా వేసాను. అండ్ తర్వాత కొంచెం సాటే చేసి కొంచెం పసుపు వేస్తాను నేను. పసుపు, ఉప్పు మాత్రం ఇప్పుడే వేయను, ఉప్పు లాస్ట్లో వేస్తాను. లేకపోతే ఆలు మొత్తం స్టిక్కీగా అయిపోతుంది కదా, అందుకే కొంచెం అదంతా బాగా వేగాక లాస్ట్లో ఉప్పు వేస్తాను. సో ఇలా బాగా ఫ్రై చేయాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసి దాని తర్వాత మీడియం టు లోలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఆలు ఇలా కనిపిస్తుంది. సో మీకు అప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి అండ్ 2 చిన్నుల్లిపాయలు వేసాను. తర్వాత కరివేపాకు జనరల్గా కొంతమంది ముందు తాలింపు వేస్తారు కదా, అలా వేస్తారు. అలా వేసేదానికన్నా ఇక్కడ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. సో కరివేపాకు వేసేసి తర్వాత ఇప్పుడు కారం వేస్తాను. సో ఇలా చేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. పిల్లలేంటి పెద్దవాళ్ళైనా కూడా చాలా బాగా తింటారు. పప్పులో, పప్పుచారులో, చట్నీలో, ఏ దాంట్లో అయినా కూడా ఆలూ ఫ్రై ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికి ఇష్టం కదా. సో మేమైతే నా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టం ఆలూ ఫ్రై. అండ్ ఫైనల్గా మిర్చి వేసేసాం కదా, అయిపోయింది. మీరు చూడండి, టెంప్టింగ్ ఉంది కదా. సో ఆలూ ఫ్రై అయిపోయింది. అండ్ టొమాటోస్ మగ్గడానికి పెట్టాను కదా, మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసి దాంట్లో కొంచెం చింతపండు వేసేసి ప్లేట్ కప్పేసి కొంచెంసేపు అలా పెట్టేస్తాను అనమాట, కొంచెం చల్లారిద్ది కదా అని. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేయించాను కదా, అవన్నీ మిక్సీలో వేసేసి దాని తర్వాత టొమాటోస్, కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసిన తర్వాత కొన్ని చిన్నుల్లిపాయ వేస్తాను. చిన్నుల్లిపాయ వేస్తే టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర, చిన్నుల్లిపాయ ఖచ్చితంగా వేయాలి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుంటాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు సాఫ్ట్ అయిపోయిన టొమాటోస్ ఉన్నాయి కదా, ఆ టొమాటోస్ అప్పుడు వేస్తాను. ఫస్టే వేసేస్తే మనకి చట్నీ బాగా వాటరీగా అలా అయిపోతుంది. అందుకే ఫస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, చిన్నుల్లిపాయ ఇవన్నీ కూడా ఫస్ట్ గ్రైండ్ చేసేసి దాని తర్వాత టొమాటోస్ వేసి గ్రైండ్ చేస్తే మనకు అంత వాటరీగా ఉండదన్నమాట. కొంచెం కొంచెం థిక్, మనం రోట్లో చేస్తే ఎలా ఉంటుంది కొంచెం అలా ఉంటుంది, మొత్తంగా మాత్రం అలా ఉండదు, కొంచెం అన్నా అలా అనిపిస్తుంది. కొంచెం సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసేస్తే టొమాటో చట్నీ రెడీ. వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకుంటే సూపర్ ఎం. సో మేము అంతా వంట చేసేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత వేడి అన్నం, టొమాటో చట్నీ అండ్ ఆలూ ఫ్రై ఇవన్నీ వేసుకొని ఫుల్గా తినేసాం. మాకు ఎప్పుడు ఏంటంటే అన్నం మిగిలేది, ఆఫ్టర్నూన్ కొంచెమన్నా మిగిలేది. ఈరోజు అనమాట సరిపోలేదు తెలుసా, సరిపోలేదు. కొంచెం ఎక్స్ట్రా ఉంటే బాగుండేది కూడా కదా అని అనుకున్నాను. మీరు కూడా డెఫినెట్గా మీకు నాన్ వెజ్ కానీ ఏదైనా తిని బోర్ కొడితే ఏదైనా చట్నీ చేసుకోవాలంటే ఇలా టొమాటో చట్నీ, ఆలూ ఫ్రై చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. क्या ऊपर ताला भी डाल आई डोंट नो कम హాయ్. సో ఈరోజు మా ఇంటి పైకి వెళ్దాం అనుకున్నాం. వచ్చినప్పటి నుంచి మేము ఇంట్లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి అసలు పైకే వెళ్ళలేదు. అండ్ వి వాంట్ టు రిలాక్స్ ఫర్ సమ్ టైమ్. సో అందుకని చెప్పి ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. సో కొంచెం పైకి వెళ్ళి అలా రిఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్తున్నాము. బాబోయ్, సో ప్లెజెంట్, చాలా ఫ్రెష్ ఎయిర్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి ఇంట్లో ఉండి అదే ఎయిర్ మళ్ళీ చూసారా రొప్పుతున్నాను. ఒక స్టేర్ మెట్లు ఎక్కగానే
ఎంత హాయిగా ఎంత హ్యాపీగా ఉందో. మా ఇంటి సరౌండింగ్స్ అంతా చూపిస్తాను ఎలా ఉంటుంది మీకు ఇప్పుడు. సో ఈవినింగ్ అవ్వగానే అందరూ కొంచెం బయటకు వచ్చి రిఫ్రెష్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఇంటి పైన బయటికంటే లైక్ ఇలా పైన కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొంచెం ఫ్రెష్ ఎయిర్కి అలా తిరుగుతూ ఉన్నారు. సో ఈరోజు మేము కూడా వచ్చాము. రోజు టీవీ చూస్తూ అలాగే కూర్చొని పోతున్నాం. ఈరోజు అనుకున్నాం పైకి వెళ్దాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి. సో వీ కేమ్ హియర్ అండ్ అలా ఒక పక్క నాకు లాక్డౌన్ అని అందరూ కొంచెం వరీ అవుతున్నారు. నాకంటే కొంచెం బాగా అనిపిస్తుంది. నేను నా హస్బెండ్ కలిసి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేస్తున్నామంటే ఈ లాక్డౌన్ టైంలోనే. అంతకుముందు దాకా అయితే అసలు మాకు అంత టైం స్పెండ్ చేసేది. మేము ఇద్దరం కలిసి కూడా ఎక్కడికి ఎక్కువ రోజులు బయటికి వెళ్ళడం కానీ అలా కూడా చేయలేదు. సో రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, సాటర్డే సండే స్పెండింగ్ వర్క్స్ చేసుకోవడం, కావాలంటే మూవీకి వెళ్ళడం, అలా టైం స్పెండ్ చేసుకునే వాళ్ళం. బట్ ఈ లాక్డౌన్ వలన మేము కంటిన్యూస్గా ఒక 15 డేస్ నుంచి కలిసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కలిసి ఉంటున్నామంటే సో అందుకే నాకు ఇవన్నీ కూడా మెమరబుల్ డేస్ అనమాట. అంటే పాజిటివ్ సైడ్ చేసుకుంటే, నెగిటివ్ సైడ్ అంటే తెలిసిందే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో అని చెప్పి కూడా. సో ప్రతిసారి నెగిటివ్గా కాకుండా అందులో కూడా కొంచెం పాజిటివ్ చూసుకోవాలి కదా సార్. సో నేనైతే ఆ పాజిటివ్ని ఇలా తీసుకున్నాను. ఎప్పుడు ఛాన్స్ రాదు కదా ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేయడం అంటే. ఫ్యామిలీతో అంటే నేను నా హస్బెండ్తో టైం స్పెండ్ చేసే టైం నాకు ఇప్పుడు దొరికింది కంటిన్యూస్గా 15 డేస్. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్, బాయ్ బాయ్.